మార్నింగ్ న్యూస్ స్పెషల్ బులెటిన్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడమే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో అటవీ శాఖ ఏకంగా 2.5 కోట్ల విత్తన బంతుల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. ఇందులో భాగంగా జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రజా ఉద్యమంగా విత్తన బంతుల తయారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వర్షాకాలం సీజన్ ను పూర్తిగా వినియోగించుకుంటూ జూలై, ఆగస్టు నెలల్లో నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికతను ఉపయోగించడం మరియు చేతులతో నాటడం అనే 3 ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ విత్తన బంతులను రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ స్వచ్ఛమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే లక్ష్యంగా సాగనున్న ఈ హరిత ఉద్యమంపై అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనం చల్లే ప్రతి విత్తన బంతి మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ అని, రాబోయే తరాల కోసం ఏపీని మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న స్వచ్ఛ రథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. పల్లెల ప్రగతికి పరిశుభ్రతే మూల స్తంభమని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అద్భుత దార్శనికత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణ కలగలిసి ప్రారంభమైన ఈ వాహనాలు గ్రామీణ ప్రజల్లో పారిశుద్ధ్యంపై మునుపెన్నడూ లేని విధంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే ఒక మహాయజ్ఞంలో గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ తడి, పొడి చెత్తను వేరు చేయడం మరియు వాటి ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ వంటి వినూత్న పద్ధతుల వైపు పల్లెలను నడిపిస్తూ ఈ స్వచ్ఛ రథాలు దూసుకుపోతున్నాయి. కేవలం చెత్తను సేకరించడమే కాకుండా పల్లెల్లో వ్యాధుల నివారణకు మరియు ఆర్థిక పరిపుష్టికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం శరవేగంగా సాగు